దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రియులారా, ఇక మనం గమనించినట్టయితే ఇదే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్టయితే హవ్వ గారు, ఆదాము గారు, ఇంకా ఈ యొక్క సర్పం సైతం ఎక్కడ ఉండడం జరిగింది అనేసి అంటే ఏదైనా తోటలోనే ఉండడం జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం గమనించినట్టయితే ఎక్కడి నుంచో వచ్చి ఈనాడు దేవుని పిల్లలము, క్రీస్తు సంబంధము అయిన మనలను పాడు చేసేందుకు, ఇంకా దేవుని ఆజ్ఞలను అతిక్రమింపజేసేందుకు, ఇంకా పాపులుగా మార్చేందుకు, దేవుని యొక్క ఉగ్రతకు గురి చేసేందుకు, ఇంకా ఆయన యొక్క శాపానికి గురి చేసేందుకు కూడా ఎక్కడి నుంచో కాదు సాతాను తీసుకొచ్చేది మన మీదకి, మన సంఘంలోంచే తీసుకొస్తాడు. ఇది ఈ యొక్క విషయంలోంచి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం. కాబట్టి జాగ్రత్తగా గమనిద్దాం. మన సంఘంలో ఉన్నవాళ్ళే అయినప్పటికీ, దేవుని పిల్లలు అనబడుతున్న వాళ్ళు అయినప్పటికీ, ఇంకా చెప్పాలి అనేసి అంటే క్రైస్తవులు అనబడుతున్నప్పటికీ, ఇంకా చాలా తెలిసిన వ్యక్తులు అని అనబడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క వాక్యానికే, దేవుడు చెప్పిన వాక్యానికే వ్యతిరేకంగా ఈ యొక్క వాక్యాన్నే ఉపయోగించుకొని, అంటే దీన్నే ఆధారం చేసుకుని బోధలు చేసే వ్యక్తులు ఉంటారు సంఘాల్లోని. తద్వారా వాళ్ళని గుడ్డిగా మనం నమ్మి ముందుకు పోయినట్టయితే మనం సైతం మోసపోయే అవకాశం ఉంది, దేవుని ఆజ్ఞని అతిక్రమించే అవకాశం ఉంది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఉంది. తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే అవకాశం కూడా ఉంది. తద్వారా పాపులుగా మారి దేవుని దృష్టికి, చెప్పాలి అంటే దేవుని దృష్టికి మనం దోషులుగా మారి ఆయన యొక్క సన్నిధికి దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అష్ట కష్టాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. గమనిద్దాం ఈ విషయాన్ని. గమనించి జాగ్రత్త పడదాం. ఎక్కడ జాగ్రత్త పడదాం? ముఖ్యంగా సంఘంలో ఉన్న వ్యక్తుల విషయంలోనే జాగ్రత్త పడదాం, బయట వ్యక్తులతో కాదు. ముఖ్యంగా ఎవరిని మనం ముఖ్యంగా చూసి జాగ్రత్త పడాల్సి ఉంది అంటే సంఘంలో ఉన్న వ్యక్తులను చూసే జాగ్రత్త పడాల్సి ఉంది. సంఘంలో ఉన్న వ్యక్తుల విషయమయ్యే జాగ్రత్త వహించాల్సి ఉంది. ముఖ్యంగా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు అని ఎవరైతే మనకు కనిపిస్తుంటారో, మనం ఎవరినైతే నమ్ముతూ ఉంటామో, ఇంకా ఈయన చెప్తే కరెక్ట్గానే చెప్తాడు, లేదా వీళ్ళు చెప్తే కరెక్ట్గానే ఉంటాడు అని ఎవరినైతే నమ్ముతూ ఉంటామో వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. ఇంకా వాళ్ళు చేసే బోధల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. తద్వారా మనల్ని మనం కాపాడుకునే ఒక ప్రయత్నం మనం చేయాల్సి ఉంది. ఎంతైనా కూడా దేవుడు అందుకు మనకు సహాయం చేయాలి.